ఇంకా రోడ్డు మీద నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చే గోవింద బాగా. డే 24 ఆఫ్ పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంకా రోజులాగే తెల్లజాము లెగిసిపోయిన గోవిందా. ఉదయం పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. పూజను కూడా మొదలు పెట్టాం గోవిందా. పూజ అయిపోయాక ఆరతి ఇచ్చి పూజను ముగించాం గోవిందా. మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంకా మంచు చూడండి గోవిందా ఎలాగొందో. ఈ రోజు కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంక ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు గోవిందులు. ఇంక ఇప్పుడే సూర్యోదయం అవుతుంది గోవిందా. ఇంకా మేము వెళ్తున్న దారిలో వెంకటేశ్వరం గుడి కనిపించింది గోవిందా. ఇంకా స్వామివారిని అలంకరిస్తున్నారు గోవిందా. ఇంకా పక్కనే ఉన్న చిన్న విగ్రహాలని దర్శనం చేసుకున్నాను గోవిందా. ఇంకా అక్కడే కొంచెంసేపు కూర్చొని గోవిందనామస్వరం చేసుకున్నాను గోవిందా. ఇంకా గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని తినేసి మరి మా యాత్రను కొనసాగించాం గోవిందా. ఈ రోజు మేము వెళ్లే దారి అసలు బాగోలేదు గోవిందా. చూడండి రోడ్డు ఎలాగుందో. రాయి పిక్కలు గుచ్చిపోతున్నాయి గోవిందా. కాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోయాం గోవిందా. ఈ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఒక చెట్టు కింద కూర్చున్నాం గోవిందా. మా భిక్షను కూడా ఆరగించాం. ఈ రోజు భిక్ష కూడా గోవిందులు ఏర్పాటు చేశారు గోవిందా. భిక్షను ఆరగించి అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని మా యాత్రను కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంకా రోడ్డు మీద నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చే గోవిందా బాగా. నేను చీకటి పడిపోయింది గోవిందా. చూడండి గోవిందా రోడ్డు ఎలాగొందో. ఆ చీకట్లో ఏమి కనిపించట్లేదు గోవిందా. మాకు చాలా ఇబ్బంది పడిపోయాం గోవిందా ఈ రోజు. ఇంకా రాత్రికి బంగారుపేట చేరుకున్నాం గోవిందా. ఇంకా బంగారుపేటలో ఉన్న రాములవారి కోవిల్లో మాకు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వసతి కలిసేసారు గోవిందా. ఇంక ఈ రోజు ఒక పక్క బాధగా ఉంది, అలాగే ఒక పక్క సంతోషంగా ఉంది గోవిందా. నాకు బాధ అంటే ఆ రోడ్డు వల్లే గోవిందా మేము ఇబ్బంది పడిపోయాం ఈ రోజు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి సన్నిధిలోకి చేరామని సంతోషం గోవిందా. ఇంకా రాత్రి పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా ఆ గుళ్ళోనే భజన చేసి మా పూజను ముగించుకున్నాం గోవిందా. ఇక నైట్ సర్ది కూడా గోవిందుడు ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకా అంతే గోవిందా. ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్షా సర్ది ఏర్పాటు చేసిన వారికి, అలాగే మాకు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వసతి కలిసేసిన వారికి ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.